జై శ్రీమన్నారాయణ. మంగళవారం నాడు కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు కదా. అవి ఏంటియో ఈ వీడియో తెలుసుకుందాం. మంగళవారము కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రి పుత్రుడు, అంటే భూమి పుత్రుడు. కుజగ్రహం యొక్క ప్రభావము భూమి మీద ఉన్నటువంటి మానవుల మీద తప్పకుండా ఎంతో కొంత ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ కుజగ్రహము అంటే కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందువల్ల సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండేటువంటి మంగళవారం నాడు శుభకార్యాలు చేయవద్దు అని చెప్తారు. ఈ మంగళవారం రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈరోజు గోళ్లు కోయడము లేదా క్షవరం చేయడం అనేది తప్పకుండా నిషిద్ధము. అస్సలు చేయకూడదు. మంగళవారం నాడు అప్పు ఇవ్వకూడదు. ఇక ఇచ్చినా కూడా అది అంత తొందరగా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే తీసుకున్న అప్పు మనము అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ మళ్ళీ తిరిగి అప్పు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వకూడదు కూడా. అయితే మంగళవారం నాడు కొత్త బట్టలు కూడా వేసుకోకూడదు. అత్య అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు మంగళవారం ప్రారంభం చేయకూడదు. ఉపవాసం ఉన్న వాళ్ళు, కొందరు మంగళవారం ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు రాత్రి ఉప్పు వేసినటువంటి పదార్థాలు అస్సలు తినకూడదు అని చెప్తారు పెద్దలు, శాస్త్రం. మంగళవారం నాడు తలంటు స్నానం కూడా చేయకూడదు. మంగళవారం నాడు దైవ కార్యాలు చేయవచ్చు. ఎలాంటి అంటే నృసింహస్వామిని ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం తప్పకుండా తగ్గుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఇష్టవారమైనటువంటి మంగళవారం నాడు స్వామివారిని ధ్యానించడం, సింధూర పూజ చేయడం, ఆకు పూజ చేయడం వల్ల మీ యొక్కటువంటి చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా కూడా విఘ్నాలు తొలగిపోతాయి. కావున భక్తులారా, మంగళవారం నాడు విశేషంగా దైవ కార్యక్రమాలే తప్ప మన ప్రాకృతిక కార్యక్రమాల నుంచి దూరంగా ఉండండి. మీ యొక్కటువంటి సేవలో శ్రీవారి దాసు. జై శ్రీమన్నారాయణ.